అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. టీమిండియాకు అంపైర్ రిచర్డ్ కెటిల్బరో ఒక శాపమా? నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓటమి పాలు కాగానే సోషల్ మీడియాలో మళ్ళీ ఇదే చర్చ. 2014 నుంచి భారత్ ఓడిపోయిన ప్రధాన ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో మెజారిటీ మ్యాచ్లకు ఈయనే అంపైర్గా ఉండటం అభిమానుల భయానికి ప్రధాన కారణం. కానీ అసలు నిజమేంటి? ఆయన ఉంటే భారత్ అసలు గెలవదా? ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. T20 వరల్డ్ కప్ లీగ్లో టీమిండియా అజేయంగా నిలిచింది. లీగ్స్ అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించింది. సూపర్ 8లోకి వెళ్ళింది. కానీ ఎప్పుడైతే అంపైర్ల జాబితాలో రిచర్డ్ కెటిల్బరో పేరు కనిపించిందో అభిమానుల్లో గుబులు స్టార్ట్. అనుకున్నట్టే జరిగింది. నిన్నటి సూపర్ 8 మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో కెటిల్బరో గ్రౌండ్లో ఉంటే చాలు భారత్కు కాలం కలిసి రాదు అనే పాత సెంటిమెంటు మళ్ళీ ఒకసారి తెర మీదకు తీసుకొచ్చారు. ఇది కేవలం ఒక్క మ్యాచ్తో మొదలైన భయం కాదండి, దశాబ్ద కాలపు చరిత్ర. 2014 T20 వరల్డ్ కప్ ఫైనల్ నుంచి 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వరకు టీమిండియా ఓడిపోయిన అనేక కీలకమైనటువంటి మ్యాచ్ల్లో కెటిల్బరో ఆన్ ఫీల్డ్ లేదా టీవీ అంపైర్గా ఉన్నాడు. 2014 T20 ఫైనల్, 2015 వన్డే సెమీఫైనల్, 2016 T20 సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే సెమీఫైనల్, 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్. ఇలా ప్రతిసారి ఆయన సమక్షంలో భారత్ ఓటమి చెందటం యాదృచ్ఛికమేనా? అది అభిమానులకు మాత్రం ఒక సెంటిమెంట్గా మారిపోయింది. ఈయనుంటే మనకి గడ్డు కాలమే, ఈయనుంటే మన మ్యాచ్ గెలిచే విషయానికి సంబంధించి నీడలు కమ్ముకుంటాయి. ఈ చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తోంది. మార్చి 1వ తేదీన వెస్టిండీస్తో జరగబోయే అత్యంత కీలకమైన మ్యాచ్ కూడా కెటిల్బరో అంపైర్గా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ మ్యాచ్ భారత్కు సెమీస్ రేసులో చాలా కీలకం. ఇప్పుడు అందరి దృష్టి ఆటగాళ్ల ప్రదర్శన కంటే అంపైర్ ప్యానెల్లో ఎవరున్నారో చెక్ చేసుకుంటా ఉన్నారు. కెటిల్బరో ఉన్నాడా? గుండె మీద పెద్ద బండపడ్డట్టే. దీని మీదే సోషల్ మీడియాలో అభిమానులందరూ కూడా చర్చ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అభిమానులు గమనించాల్సినటువంటి ఒక సానుకూలమైనటువంటి అంశం కూడా ఉంది. కెటిల్బరో ఉంటే భారత్ ఓడిపోతుంది అనే సెంటిమెంట్కు 2024 T20 ప్రపంచ కప్ ఫైనల్లో బ్రేక్ పడిందండి. బార్బడోస్ దక్షిణాఫ్రికాపై భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. బార్బడోస్లో కప్పు గెలిచినప్పుడు రిచర్డ్ కెటిల్బరో టీవీ అంపైర్గా ఉన్నాడు. అంటే నాకౌట్ మ్యాచ్ల్లో ఆయన ఉంటే భారత్ గెలవదు అన్నది ఒక అపోహ మాత్రమే అని చెప్పి ఈ ఎగ్జాంపుల్ని ఇప్పుడు ముందు పెట్టి చూపిస్తూ ఉన్నారు. కేవలం నాకౌట్స్ మాత్రమే కాదు, గ్రూప్ దశ మ్యాచ్ల్లో కెటిల్బరో అంపైరింగ్లో భారత్కు అద్భుతమైన రికార్డు ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ సెంచరీ కొట్టిన బంగ్లాదేశ్ మ్యాచ్తో పాటు అనేక లీగ్ మ్యాచ్ల్లో ఆయన అంపైర్గా ఉన్నప్పుడు భారత్ ఘన విజయాలు సాధించింది. అలాగే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించినప్పుడు కూడా ఆయనే ఫీల్డ్లో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దగా నమ్మాల్సిన పని లేదంటున్నారు. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే కెటిల్బరో ఒక అంపైర్ మాత్రమే, విధిరాతను మార్చే శక్తి అతనికి లేదు. 2024 ఫైనల్ విజయం ద్వారా టీమిండియా ఇప్పటికే ఆ సెంటిమెంట్ను తుడిచిపెట్టేసింది. కాబట్టి మార్చి 1న ఆ మ్యాచ్లో కూడా మన వాళ్ళు చెలరేగాడితే ఈ సోషల్ మీడియా మీమ్స్కి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో.